2009లో వచ్చినటువంటి చట్టం దానికి ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్లకు కూడా ఖచ్చితంగా ఈ టెట్ని క్వాలిఫై కావాల్సిందే అనే ఒక చిన్నది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సుప్రీంకోర్టుకి రివ్యూ పోవాలని కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిబంధన కాదు అని చెప్పాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా దానికి ముందు టీచర్స్గా జాయిన్ అయ్యి ఇప్పటికీ టీచర్లుగా కొనసాగుతున్న వారికి ఇక్కడ వచ్చినటువంటి టెట్ కండిషన్ మీరు కూడా టెట్ రాయాల్సిందే అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చి సుమారుగా 1,00,000 మందికి పైగా అంతకుముందు రిక్రూట్ అయినటువంటి టీచర్ల గొంతు కోసే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ వేదనని మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మేమెటు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం, మీరు కూడా రండి, మీ వేదనని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్ర మంత్రి దగ్గరికి చెప్పడానికి మనం ప్రయత్నిద్దామనే మాటని చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడైనా ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఆ జీవో వచ్చిన తర్వాత నుంచి అది అమలులోకి వస్తుంది. అక్కడి నుంచి రిక్రూట్మెంట్స్ కానీ సెలక్షన్స్ కానీ ఏం జరిగినా కూడా ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రమే అది అప్లై అవుతుంది. అంతకుముందు సెలెక్ట్ అయి ఉన్నా జాయిన్ అయి ఉన్నా వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటివి అమల్లోకి రావు. ఈరోజు ఎమ్మెల్యేలుగా 175 మంది ఉన్నారు, శాసనమండలి సభ్యులుగా ఒక 50 చిల్లర మంది మేమున్నాం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరూ ఉన్నాం. మరి ఈరోజు ఎవరైనా కోర్టుకి వెళ్ళి వీళ్ళకి చదువు సందేహాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాల్సి ఉంటే ఇక మీదట దాని మీద మనకు నామినేషన్ వేయాలన్నా కూడా కనీసం వాళ్ళకి డిగ్రీనో పీజీనో ఉండాలా అని చెప్పి ఎవరైనా కనుక కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు కూడా గౌరవ కోర్టు కూడా అట్లాంటిది ఏదైనా కనుక లేదా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొని వస్తే ఇప్పటికిప్పుడు పాతగా ఉండే వాళ్ళకు కూడా మీరు రాజీనామాలు చేసి మీరందరూ కూడా చదువుకున్న తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి ఎవరైనా చెప్తారా? సరే టీచర్స్ని కూడా తీసేద్దాం, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఎక్కడైనా ఒక జీవో వస్తే ఆ జీవో వచ్చిన తర్వాత రోజు నుంచి జరిగినటువంటి సెలక్షన్స్లో ఆ జీవో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఒక్క టీచర్లను మాత్రమే మీరు ఎందుకు కక్ష కట్టారు? టీచర్ల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈరోజు టీచర్లు అందరూ కూడా బాధపడేటువంటి అంశం. 2009లో వచ్చినటువంటి జీవోని అంతకుముందు 20-30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి టీచర్లకు కూడా ఈరోజు మీరు టెట్ పాస్ కావాలా అంటే ఎక్కడైనా ధర్మం ఉందా? ఇది న్యాయమా? మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ఏ తేదీ నుంచి ఉందో ఆ తేదీకి ముందు జాయిన్ అయినటువంటి వారికి ఏ విధంగా అది అప్లై అవుతుంది? ఈరోజు 1990లో సుమారుగా 30-40 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి టీచర్ని అతనేదో మ్యాథమెటిక్స్ చెప్పుకునే పనితే టెట్ కానీ రాయాలంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, లాంగ్వేజెస్ అవన్నీ కూడా చదువుకొని ఈరోజు టెట్ రాయాలా? ఎక్కడ సాధ్యమవుతుంది? సుమారుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండే టీచర్ని ఆన్లైన్లో టెట్ పరీక్ష రాయమంటే ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ఆ టీచర్లు వారు చెప్పే సబ్జెక్టే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకొని వాళ్ళు టెట్ రాయాలంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళి చదువులు చెప్పకుండా దీన్ని ప్రిపేర్ కావాల్సినటువంటి దుస్థితి ఈరోజు మనం కల్పించగలిగినాం ఈ ప్రభుత్వాలన్నీ కూడా. మీకు కనిపించట్లేదా? టీచర్లను మనం కక్ష కట్టాం, టీచర్ల పరంగా మనం ఈరోజు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి మీరు ఆలోచించలేకపోతా ఉన్నారా? ఇది వారి ఆత్మాభిమానానికి సంబంధించిందే. మీరెవరో అంటా ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా మొన్న నేను ఏదో ఒక మీడియాలో చూసినాను, మరి టీచర్ అన్నప్పుడు ఈరోజు వారికి ఆ సత్తా ఉందా లేదా చూసుకోవడానికి టెట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏ విధంగా అది తప్పు అవుతుంది అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది నువ్వు పాస్ కావాలంటే ఇప్పుడు దాకా వారు టీచర్గా పనిచేసినటువంటి విధానాన్ని మనం ఏమనుకోవాలా? వారికి ట్రైనింగ్ పెట్టండి, ఇంకా చక్కగా వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలన్నా వారికి ఇంకా ఒక మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా లేటెస్ట్ స్కిల్స్ మీదనే మీరు ట్రైనింగ్స్ ఇవ్వండి. ట్రైనింగ్స్ ఇచ్చి మీరు వాళ్ళని ఇంకా గొప్పగా తయారు చేయండి. అంతేగాని ఇప్పుడు మీరు పరీక్షలు రాస్తేనే మీరు టీచర్లుగా కొనసాగుతారని చెప్పిన విధానం ఎక్కడైనా ఉందా? ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉంటారు, 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరలా మీరు అప్పుడు జరిగినటువంటి ఐఏఎస్ మీద మాకు డౌట్ ఉంది, మీరు ఇప్పుడు కొత్తగా మరలా ఐఏఎస్ మళ్ళీ పాస్ అయితేనే మీకు కలెక్టర్గా కంటిన్యూ అయ్యేదానికో లేకుంటే ఐఏఎస్కి కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉందంటే ఎవరైనా పాస్ కాగలరా? 30-40 సంవత్సరాల తర్వాత పరీక్ష పెడితే ఐఏఎస్లు కాదు, డాక్టర్లు కాదు, ఇప్పుడు డాక్టర్లుగా 30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి మరలా మీరు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇప్పుడు ఆ రోజుల్లో నీట్ లేదు, ఇప్పుడు నీట్ ఉంది. ఇప్పుడు మీరు నీట్ రాస్తేనే మీరు డాక్టర్గా కంటిన్యూ అవుతారంటే ఒక్క డాక్టర్ అయినా కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మరి అలాంటి వారందరికీ లేని చట్టం ఈ ఉపాధ్యాయుల మీద మీరు ఎందుకు కక్ష సాధిస్తూ ఉన్నారు? ఈ విషయాన్ని పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినా కూడా వీలు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని చెప్పాలన్న ఆలోచనతో వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది.
దీని మీద వెళ్ళామని చెప్పి మీరు డిఎస్సి 2025లో మీ మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల మీద ఆ టీచర్ సంఘాలు కేంద్రాన్ని దగ్గరికి వచ్చినాయని చెప్పి ఏకపక్షంగా మీరు సస్పెండ్ చేసి పారేశారు. కనీసం వాళ్ళని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలే. వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇది, టీచర్స్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. మీరు కేవలం ఎలాంటి విచారణ లేకుండా టెట్ మినహాయింపు కోరితే మీరు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ఈ టీచర్ సంఘాలు ఢిల్లీకి వెళ్ళినాయని చెప్పి మీరు ఎలాంటి ఎంక్వైరీ కానీ ఎలాంటి వాళ్ళకి ఒక నోటీస్, షోకాస్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీలు చేయకుండా మీరు సస్పెండ్ చేసి వాళ్ళ గొంతుకు వస్తున్నారు, వాళ్ళని అవమానించినారంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో ఎలా ఉంటున్నామన్నది మీరు ఆలోచించుకోవాలా. సరే, నేను ఒకటి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి అక్నాలజ్మెంట్ ఇది. ఈ అక్నాలజ్మెంట్లో ఏముంది? మేము ఇచ్చినటువంటి ఆయన రిప్రజెంటేషన్లో, ఈ టీచర్స్ యూనియన్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లో టెట్ని మినహాయించమని కోరుతూ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారని కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఆఫీసులో అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. వెరిఫై చేసుకోండి. కానీ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు డిఎస్సి మీద ఏ విధంగా ముందుకెళ్లాలని ఢిల్లీలో మాట్లాడడానికి మేము ప్రయత్నించినాం. దాంతోపాటు వీరికున్న కోరికను కూడా మేము అక్కడికి ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. వీరు కోరుకున్నది కేవలం వారికి టెట్ గురించి. వీళ్ళకి ఎందుకండి డిఎస్సిలో ఏం జరుగుతాయన్నది? టీచర్లకు ఏం పనండి? టీచర్ల కోరికలు టీచర్లకు ఉన్నాయి, టీచర్ల బాధలు, టీచర్ల ఇబ్బందులు, కష్టాలు వారికి ఉన్నాయి. ఆ సమస్యల మీద వాళ్ళు పోరాడతారే కానీ 2025 డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాల అక్రమాల మీద వారికి ఏ సంబంధం? వారు ఎందుకు మాట్లాడతారు? మీరెందుకు ఆలోచించట్లే ఆ విషయాన్ని? విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.